నమస్కారం వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. చెరిపేస్తే చెరిగిపోయేది కాదు చరిత్ర, చించేస్తే మాసిపోయి మర్చిపోయేది కాదు. తెలంగాణ సోయగం అందాలకు ఆకర్షణకు అన్నిటికీ మించి ఒక్క మాటలో చెప్పాలంటే టూరిజం స్పాట్కు ఇది ఓ మచ్చుతునక అంటుంది గత చరిత్ర. ఉమ్మడి ఏపీలో 2014 వరకు కలుసున్న తెలంగాణ తమిళనాడులో ఒక భాగంగా ఉండేదని చరిత్ర చెబుతుంది. అందుకే వాళ్ళు మనల్ని ఆంధ్రవాలా అని పిలిచేవారు. మరో మాటగా చెప్పాలంటే మన దేశం నుంచి విడిపోయి స్వతంత్ర దేశాలుగా ఏర్పడక ముందు దేశం ముఖ చిత్రం ఎంత విశాలంగా ఉండేదో, మద్రాసుతో కలిసిపోయి పూర్వ ఏపీ కూడా అంతే అపూర్వంగా ఉండేదని చరిత్ర చెబుతున్నా, వాస్తవానికి ఆంధ్రావాడంటే మనసున్న మహారాజు అని ఒప్పుకోలేని తమిళనాడు ప్రజలు ఆంధ్రా వాళ్లను ఎప్పుడూ పక్కకు పెట్టేసే వాళ్ళని సీనియర్ సిటిజన్స్ చెబుతారు. ఇక ఇప్పుడు టాపిక్ డైవర్షన్ నుంచి అసలు విషయానికి వస్తే, దేశంలో అంతర్గతంగా ఉన్న పీఓకే లాంటిదే తెలంగాణ అంటున్న ఆంధ్ర ప్రజలకు తెలియని వాస్తవాలు ఏంటి? నీళ్లు, నిధులు, నియామకాలు మాత్రమే తెలంగాణను ఏపీ నుంచి వేరు చేశాయా? ఎవరో కొంతమంది స్వార్థపరుల ప్రయత్నాలకు తెలుగు నేల రెండుగా చీలిపోయిందంటే, తెలంగాణ నుంచి దోచుకుపోయిన రతనాలు, వజ్ర వైడూర్యాలు ఇప్పుడు ఎక్కడున్నాయి? ఎవరి సమక్షంలో అవి దాగుడు మూతలాడుతున్నాయి? నిజాం నవాబులు పాలించిన గడ్డ ఈనాటి చరిత్రకెక్కిన తెలంగాణ అడ్డ ఎవరి స్వార్థానికి బక్కచిక్కిపోయింది? ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని అయోమయ స్థితిలో ఉన్న ఆనాటి తెలంగాణ సెపరేట్ రాష్ట్రంగా ఏర్పడి సాధించిన విజయాలపై ఒక ప్రత్యేక కథనం. జయ జయ హే తెలంగాణ అని సగర్వంగా పాడుకున్న 2014లో తొలి శుభ గీతమిది. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అంటూ పాడిన పాటకు ప్రత్యామ్నాయమే తెలంగాణ సర్వోన్నత రాష్ట్రీయ గీతం. ఈ గీతమే ఆనాటి ఉద్యమానికి ఊపిరి పోసిందనడంలో సందేహం లేదు. ఈ గీతమే ఆనాటి ఉద్యమానికి స్ఫూర్తిని నింపింది. ఆ గీతమే ఆనాటి అమరులకు త్యాగాల బాటకు పునాదులు వేసింది. ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాలపై ఉమ్మడి ఏపీలో సౌత్ ఆంధ్ర వాళ్లే ఎగురు వేసుకుపోతున్నారంటూ ఓ రకమైన న్యూన్యతా భావాన్ని పరిచయం చేసిన కొంతమంది తెలంగాణ పెద్దలు ఉమ్మడి ఏపీ పాలకులను ద్రోహులుగా చిత్రీకరించారనడంలో సందేహం లేదు. ఆ తర్వాత ఏర్పడిన కొన్ని రాజకీయ పరిణామాలు తెలంగాణ ఉద్యమానికి గులాబీ రంగును పరిచయం చేసిందనేది మరికొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అంతకు ముందు ప్రత్యేక తెలంగాణ కోసం 2-3 ఉద్యమాలు జరిగినా అవి పూర్తి దశను చేరుకోలేకపోయాయి. దాంతో కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం తాడో పేడో తేల్చుకునే దశకు చేరుకుంది. ఈ ఉద్యమంలో మాత్రం మేధావులు, రాజకీయ నేతలు, తెలంగాణ ప్రజలు 4 పిల్లర్లుగా మారితే ఓయూ విద్యార్థులు బ్యాక్ బోన్ గా మారారు. తెలంగాణ ఏర్పడాలంటే త్యాగం, పట్టుదల అవసరమని నమ్మిన ఆయన తెలంగాణకు చెందిన అన్ని పార్టీల నేతలను ఓ మాట మీదకు తీసుకొచ్చారు అనడంలో సందేహం లేదు. శాతవాహనుల అనంతరం తెలంగాణ ప్రాంతం మొత్తం కలిపి పాలించిన రాజ్యాలు లేవు. విజయపురి కేంద్రంగా పాలించిన ఇక్ష్వాకుల రాజ్యంలో తెలంగాణ తూర్పు ప్రాంతాలు భాగంగా ఉండేవి. ఇదే కాలంలో ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని వాకటకులు పాలించారు. వాకటక రాజు ప్రవరసేనుడి కాలంలో మొత్తం తెలంగాణ ప్రాంతం వాకటక రాజ్యంలో కలిసిపోయింది. ఇక్ష్వాకులకు సామంతులుగా ఉన్న విష్ణు కుండినులు కూడా ఇక్ష్వాకుల తరువాత స్వతంత్రంగా ఏర్పడి రాజ్య పాలన చేశారు. ఈ విష్ణు కుండినుల జన్మభూమి తెలంగాణయేనని ప్రసిద్ధ చరిత్రకారుడు బిఎన్ శాస్త్రి పరిశోధనల ద్వారా నిరూపించాడు. ఇంద్రపాల నగరంలోని అమరేశ్వర, రామేశ్వర, మల్లికార్జున ఆలయాలు, కీసరలోని రామలింగేశ్వర, షాద్ నగర్ సమీపంలోని రామలింగేశ్వర ఆలయాలు విష్ణు కుండినుల కాలం నాటివి. తెలంగాణ సపరేట్ రాష్ట్రంగా ఏర్పడాలంటూ అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడమే తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసింది. కానీ ఇక్కడే సోనియా గాంధీ నేతృత్వంలో కేంద్రాన్ని ఏలుతున్న కాంగ్రెస్ పప్పులో కాలేసింది. ప్రత్యేక తెలంగాణను ఇస్తే కాంగ్రెస్ కు కలిసొచ్చేదేంటి అనే దానిపైన కొంత చర్చలు కూడా నడిచినట్లు తెలుస్తోంది. ప్రత్యేక తెలంగాణను ఇస్తే అప్పటి టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో కలిపేస్తానంటూ ఇప్పటి మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ అధినేత్రి సోనియమ్మకు ఇచ్చిన వాగ్దానమే తెలంగాణ సాకారం అవ్వడానికి ప్రధాన మార్గమంటారు మరికొంతమంది రాజకీయ విశ్లేషకులు.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ సాకారం అయ్యిందనేది మరికొంతమంది వాదన. సరే, ఎవరికి ఇష్టమైన బాటలో వారు తమ కలలను సాకారం చేసుకోవడానికి నిరంతరం ఏదో ఒక దారిని ఎంచుకుంటూనే ఉంటారు. కేసీఆర్ విషయంలో కూడా అదే జరిగింది. తెలంగాణ అధికారికంగా ప్రకటించిన తర్వాత మడమ తిప్పిన కేసీఆర్ ఇది రాజకీయ లక్షణం అభివర్ణించుకున్నారు. అందుకే అప్పటి నుంచి దట్ ఈజ్ కేసీఆర్ అని నిరూపించుకున్నారు. ఇది ఏ దిక్కు లేకుండా దిక్కుతోచని స్థితిలో వేరైపోయిన కొత్త ఏపీ 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రం పంచనే తలదాచుకుంది. రాజధాని ఏంటో తెలియని స్థితిలో ఉన్న ఏపీ అమరావతి రాజధానిగా నిర్ణయించుకుంది. కొత్తగా ఏర్పడిన 2 తెలుగు రాష్ట్రాలకు చంద్రశేఖరరావు, చంద్రబాబులు తొలి ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. అంతవరకు తెలంగాణలో కరెంటు కోతలు, ఆకలి చావులు, రైతుల ఆర్తనాదాలు ఇలా చెప్పుకుంటూ పోతే నిజాం ప్రభువులు పరిపాలించిన హైదరాబాద్లో కూడా తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక ప్రజలు అల్లాడిపోయే పరిస్థితులు అప్పట్లో ఉండేవి. మహాసముద్రం లాంటి కాంగ్రెస్ లో పదవుల పోరాటాలే తపన ప్రజా సంక్షేమాలపై ఒకంత దృష్టి పెట్టిన పాపన పోలేదనేది పలువురి అభిప్రాయం. ఇక అనంతర పరిణామాల్లో తెలంగాణ ప్రజలకు కావలసిన ప్రాథమిక అవసరాలపై 2 దఫాలుగా సీఎం బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూమ్లు, 5 రూపాయల అన్నం లాంటి పథకాలను తీసుకొచ్చి పేదవాడికి నీడగా తోడుగా నిలిచారనే వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక తాజాగా వచ్చిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసే క్రమంలో ప్రణాళికలు రచిస్తోంది. 40 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంటు కోతలు, విద్య, వైద్యం, రోటీ కపడా ఔర్ మఖాన్ లాంటి వ్యవస్థలు అందుబాటులో లేక తెలంగాణ ప్రజలు వెనకబడిన వాసులుగా గుర్తించబడటానికి బ్రాండెడ్ నేమ్ గా మార్చాయనే అభిప్రాయాలు పలువురు నుంచి వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు లేని కరెంటు రాష్ట్రం ఇప్పుడు కరెంటు కోతలు లేని రాష్ట్రంగా మారడానికి కారణం ఎన్ని ప్రణాళికలు రచిస్తే కళ్ల ముందు సాక్షాత్కరించాయో అర్థం చేసుకోవడానికి చాలా సమయమే పడుతుంది. ఇక తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన ఓయూ విద్యార్థులకు యావత్ తెలంగాణ ప్రజావాహిని సాహో అంటుంది. ముఖ్యంగా కృష్ణమాచారి ఆత్మ బలిదానం తెలంగాణకు సాకారానికి సోపాన మార్గాలైందనే చెప్పాలి. ఇక తెలంగాణ సాధించి దశాబ్ద కాలం పూర్తయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను నిర్వహిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల వేళ రాష్ట్ర ప్రజల కళ సాకారం కావడానికి కృషి చేసిన వారిని మరొకసారి మనసారా తలుచుకొని వారందరికీ శిరస్సు వంచి ఘనకీర్తిని ప్రకటిస్తోంది. వారు అందించిన స్ఫూర్తితో మార్పు దిశగా సాగే ప్రస్థానంలో మన గమనాన్ని మరింత స్పష్టంగా నిర్దేశించుకోవాలనే అభిప్రాయాలు పలువురు నుంచి స్పష్టమవుతోంది. ఇక్కడ మరో మాట మనం విశ్లేషించుకోవాలి. నాటి యూపీఏ చైర్పర్సన్ గా ఉన్న సోనియా గాంధీ చొరవే తెలంగాణ సాకారానికి ప్రధాన ద్వారంగా మారిన వైనం ఓ దశలో చాలా మంది అంగీకరించలేకపోయినా అదే వాస్తవం. 2014 జూన్ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని 4 కోట్ల ప్రజలకు కానుకగా అందించారు సోనియా గాంధీ. ఈ నిర్ణయంతో కొత్తగా ఏర్పడే 2 రాష్ట్రాల్లో తమ అధికారం ఉనికిని కోల్పోతామని తెలిసినా ఆమె వెనుకడుగు వేయలేదు. ఉమ్మడి రాష్ట్రం విడిపోతేనే అభివృద్ధికి సోపానమని నమ్మిన సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రానికి అంగీకార రాజముద్రను వేశారు. దేశ స్వాతంత్ర్య పోరాటం చేయడమే కాదు, స్వాతంత్ర్య అనంతరం విశాల భారతావనికి పటిష్ట పునాదులు వేసి నేడు యావత్ ప్రపంచానికి మార్గదర్శనం చేస్తూ సమ్మిళిత అభివృద్ధితో భారత్ దూసుకెళ్లేలా తీర్చిదిద్దింది కాంగ్రెస్ పార్టీ అనడంలో సందేహం లేదు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలు దేశ ఔన్నత్యాన్ని ప్రపంచం 4 దిశలా చాటినట్టు తెలంగాణ అంటూ ఒకటి ఉందని ప్రపంచ దేశాలకు సైతం తెలిసేలా చేసింది. గులాబీ బాస్ అని అంటారు మరికొంతమంది కార్యకర్తలు. యావత్ దేశానికి ప్రాతినిధ్యం వహించే పార్టీపై అనేక ఒత్తిళ్లు ఉంటాయి. దేశవ్యాప్తంగా యూపీ విభజన, విదర్భ, బుందేల్ఖండ్ వంటి అనేక ప్రత్యేక రాష్ట్రాలు డిమాండ్లున్నాయి. తెలంగాణ డిమాండ్ న్యాయబద్ధతపై ఆది నుంచి చిత్తశుద్ధితో ఉంది కాబట్టే ఎలాంటి పొరపచ్చాలు లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ శక్తుల్ని
తెలంగాణకు అనుకూలంగా మార్చేసింది కాంగ్రెస్. పార్లమెంటరీ విధానాలపై సంపూర్ణ విశ్వాసంతో దేశాన్ని ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా మార్చేలా ప్రతి దశలోనూ తనదైన పాత్ర పోషించింది సోనియమ్మ. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో పార్టీ పరంగా తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయంతో సోనియమ్మ తెలంగాణ సాకారానికి పునాది వేశారు. తదనంతరం కరడుగట్టిన సమైక్య పార్టీలు సైతం అయిష్టంగా జై తెలంగాణ అనేలా చేసింది. ఎన్నో వేదికలపై నిరంతరం అనేక పార్టీలతో సంప్రదింపులు జరుపుతూ ప్రజల మధ్య వైషమ్యాలు నెలకొనకుండా జాగ్రత్త పడ్డారు. పార్టీ శ్రేణుల భావోద్వేగాలను గౌరవిస్తూనే పరిధి దాటకుండా నియంత్రించారు. ఏదో జరుగుపోతుందని సృష్టించిన భయభ్రాంతుల్ని పటాపంచలు చేస్తూ పార్లమెంటు వేదికగానే సగర్వంగా తెలంగాణ బిల్లును ఉభయ సభల్లోనూ పాస్ చేయించారు సోనియమ్మ. ఏ స్వేచ్ఛా వాయువుల కోసం తెలంగాణ ప్రజలు పోరాటం చేశారో, ఏ స్వపరిపాలనను ప్రజలకు కానుకగా ఇవ్వడానికి సోనియమ్మ పరితపించారో, అనంతర కాలంలో అవి నెరవేరకపోగా ప్రజలు మరింతగా ఇబ్బందులు పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ కృషితో ఏర్పాటైన తెలంగాణలో చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరిన చందంగా తయారైంది. ఒక విధానం అంటూ లేకుండా చేసినటువంటి 10 ఏళ్ల విధ్వంసం గురించి అంతా ఇంత అని చెప్పలేం. తెలంగాణ ప్రజల స్వేదంతో తయారయ్యే రాష్ట్ర ఖజానాను ఇష్టం వచ్చినట్టుగా గుల్ల చేశారు. ఆ విధ్వంసానికి సాక్షిభూతంగా 1,00,000 కోట్ల కాళేశ్వరం కళ్ల ముందు కుప్పకూలుతుంటే గుండె లోతుల్లోని ఆవేదనను గూడు కట్టుకుంటుంది. నియంతలా వ్యవహరిస్తూ ప్రజల ఆత్మాభిమానానికి విలువ ఇవ్వని ఆ పాలనా కాలమంతా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అర్థాన్ని మార్చివేశాయి. ఈ పరిస్థితుల నుంచి మార్పు కోసం యావత్ తెలంగాణ ప్రజానీకం ఏకమై సంక్షేమ పాలనకు పట్టం కట్టారు. నాడు తెలంగాణ కలను సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వమే నేడు దశాబ్ది సంబరాల వేళ రాష్ట్రంలో అధికారంలోకి రావటం మన సంతోషాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. ఉమ్మడిగా ఉన్నప్పటికన్నా స్వరాష్ట్రంలో జరిగిన ఈ దశాబ్ది ఉత్సవాలే రేపటి తెలంగాణ భవితవ్యానికి మార్గదర్శకం కావాలని ఆశిద్దాం. సో ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.